ఒకప్పుడు ధర్మానికి నిలయంగా పేరు తెచ్చుకున్న కర్ణాటకలోని ధర్మస్థలి ఈ రోజు మాత్రం రహస్య సమాధులు, హత్యలు, అత్యాచారాలు, స్కాండల్స్ పేరుతో దేశాన్ని షాక్కు గురిచేస్తుంది. 800 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం మంజునాథేశ్వర స్వామికి అంకితం చేయబడింది. జైన కుటుంబం నిర్వహణ, హిందూ బ్రాహ్మణుల పూజలు ఈ కలయికే దీన్ని ప్రత్యేకం చేసింది. ప్రతిరోజు వేలాది యాత్రికులకు అన్నదానం, పేదలకు సేవలు, విద్యా సంస్థలు ఈ కారణంగానే ధర్మస్థలిని దక్షిణ కర్ణాటక ఆధ్యాత్మిక హృదయం అని పిలిచేవారు. కానీ ఈ పవిత్రత వెనుక ఒక చీకటి కథ దాగి ఉందని ఎవరు ఊహించలేదు. 2012లో సౌజన్య అనే 16 ఏళ్ల యువతి అత్యాచారానికి గురైంది. ధర్మస్థల ప్రభావం వల్ల ఆ కేసు దర్యాప్తు సరిగ్గా జరగలేదని కుటుంబం ఆరోపించింది. మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. కానీ ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. ఆ తర్వాత కొన్ని నెలలకు అంతా మర్చిపోయారు. కానీ తాజాగా ఒక వ్యక్తి చెప్పిన మాటలు దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఆలయంలో ఏళ్ల తరబడి పనిచేసిన సిబ్బంది ఒకరు మీడియా ముందు షాకింగ్ వాంగ్మూలం ఇచ్చాడు. 1995 నుంచి 2014 మధ్య అనేక శవాలను రాత్రిపూట పాతిపెట్టానని, వాటిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని చెప్పాడు. ఆ విషయాలను ఆయన మాటల్లోనే వింటే కనుక ఒకసారి 10 సంవత్సరాల చిన్నారి శవాన్ని స్కూల్ బ్యాగ్తో సహా తీసుకొచ్చారు. గుంత తవ్వి పాతిపెట్టమని బలవంతం చేశారు. తిరస్కరిస్తే నన్ను అలాగే పాతిపెడతామని బెదిరించాడని అన్నారు. ఈ కథనం విన్న దేశం మొత్తం షాక్ అయింది. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కొన్ని చోట్ల తవ్వకాలు జరిగాయి. కొన్ని చోట్ల ఎముకల అవశేషాలు బయటపడినట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇంకా ఎంత పెద్ద స్కేల్లో ఈ ఘటనలు జరిగాయో క్లారిటీ లేదు. మహిళా సంఘాలు, మానవ హక్కుల సంస్థలు, ప్రతిపక్ష పార్టీలు ఇలా అందరూ ఒక్కసారిగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. నిజం దాచిపెట్టకూడదు, ప్రతి హత్య వెలుగులోకి రావాలి అని డిమాండ్ చేశారు. ఈ హత్యలు రాజకీయ రంగంలో సంచలనంగా మారాయి. కాంగ్రెస్ దర్యాప్తు వేగంగా జరగాలని చెబుతుంటే బీజేపీ మాత్రం ఇది హిందూ విశ్వాసాలపై దాడి అని ఆరోపిస్తోంది. స్థానిక ప్రజలు మాత్రం గందరగోళంలో పడిపోయారు. ఒకవైపు శతాబ్దాలుగా సేవ చేస్తున్న ఆలయం, మరోవైపు దాచిపెట్టబడ్డ హత్యల ఆరోపణలు. ఏది నిజం, ఏది అబద్ధం అనేది ప్రస్తుతానికి ఒక సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే 2010లో కూడా ఒక మహిళ హత్య కాబడింది. కానీ ఆ కేసు తొందరగా మూసివేశారని స్థానికులు చెబుతున్నారు. పాత కేసులు ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఆరోపణలతో కర్ణాటక బాగా వేడెక్కింది. అందరి మనసులో ఇప్పుడు ఒక్కటే ప్రశ్న మెదులుతోంది. అదేంటంటే ధర్మస్థలి అనే పవిత్ర క్షేత్రం నిజంగా ధర్మస్థలిగానే ఉందా, లేక చీకటి నేరాలకు అడ్డా అయిందా? సిట్ దర్యాప్తు, ఫోరెన్సిక్ రిపోర్టులు రాబోయే నెలల్లో వాస్తవాలను బయటపెడతాయి. నిజం బయటకు రాకపోతే మా నమ్మకం శాశ్వతంగా నశిస్తుంది అని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఒకప్పుడు గౌరవానికి ప్రతీకగా ఉన్న ధర్మస్థలి ఈ రోజు హత్యలు, అత్యాచారాలు, రహస్య సమాధుల చిహ్నంగా మారిపోతోంది. భవిష్యత్తులో మళ్లీ పాత గౌరవం దక్కుతుందా, లేక చరిత్రలో మచ్చగా మిగిలిపోతుందా? దీనికి సమాధానం ఇంకా రహస్యంగానే ఉంది.